గెలాక్సీ గ్రనైట్ ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే మంచి గ్రనైట్ వేయాలంటే అది గెలాక్సీ గ్రనైట్. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏమవుతుందో చూడండి. అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందుల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నాం, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి, తెలుగువారు ప్రపంచం మొత్తం 10 కోట్లు ఉన్నారు. అందులో 5 కోట్ల మంది తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారు. 5 కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండేవాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉన్నారు. కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్కు పోయినా, బెంగళూరుకు పోయినా, కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించారు. దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేసి ఈ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అదే హామీ ఇస్తున్నా. తప్పకుండా దశ దిశ కనిగిరికి మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు. మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండు కూడా 2 కళ్ళు లాంటివి. అందుకే సైకిల్కి 2 చక్రాలు. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన నాయకుడు 2 రూపాయల కేజీ బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. సగం ధరకే చీర, దోవతి, పేదవాళ్లకు పక్కా ఇళ్లు, 50 రూపాయలకే HP కరెంట్ ఇచ్చి మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ఆ తర్వాత భారతదేశానికి మనం ఒక ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే ఇటీవల 5 సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు. ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఇచ్చేది 10 రూపాయలు మీ దగ్గర దోచుకునే తమ్ముళ్ళు 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఒక సుపరిపాలన అంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన.